ముని శాపగ్రస్తుడైన పరీక్షిత్తు తక్షకుని విషజ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకొని సర్వసంగ పరిత్యాగి అయి శుకయోగిని ఆశ్రయించి పరమార్థాన్ని గ్రహించి గంగానదీ తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు అని చెప్పి సూతుడు శ్రీహరి అనుగ్రహం గురించి శౌనకునితో చెబుతున్న సందర్భములోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. హరివార్తలిరుగువారికి హరిపదములు తలచువారి కనవరతంబున్ హరికథలు వినెడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. హరివార్తలిరుగువారికి హరిపదములు తలచువారి కనవరతంబున్ హరికథలు వినెడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. భావం: పుణ్యాత్మ, హరి లీలలు అర్థం చేసుకునేవారు, హరి చరిత్రలు ఆలకించేవారు, హరి చరణాల స్మరణం చేసుకునేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన, ఆవేదన, తొందరపాటు, తొట్రుపాటు పొందరు. అర్థాలు: అనగా పుణ్యాత్మ, హరి వార్తలు, హరి యొక్క విశేషములు ఎరుగువారికి, తెలియవారికి, హరిపదములు, హరి యొక్క పాదములు తలచువారికి, స్మరించువారికి, అనవరతంబున్ ఎల్లప్పుడూ నిత్యము, హరికథలు, విష్ణువు యొక్క కథలు, వినడి వారికి, వినుచుండు వారికి, మరణ ప్లస్ ఆగత మృత్యువు పొందుట వలన మోహ సంభ్రమము, భ్రాంతి, భయము లేదు. హరివార్తలిరుగువారికి హరిపదములు తలచువారి కనవరతంబున్ హరికథలు వినెడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా. హరివార్తలిరుగువారికి హరిపదములు తలచువారి కనవరతంబున్ హరికథలు వినెడి వారికి మరణాగత మోహ సంభ్రమము లేదనగా.